ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవండి. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకును మిక్కిలి కోపం వచ్చి అతని ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యోనుతో నీ కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి అని అడిగాడు. దేవుడు అర్థమవుతుందా? చూడండి. కూర్చోండి. కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. ఎవరి పొలం అంటే కయ్యోను పంట అంటారు. కయ్యోనికి పొలం ఉంటుంది అసలు, అదొద్దా? కయ్యోని పంట ఇక్కడ కయ్యోనికి పొలం అని చెప్పేశారండి. ఆయన పొలంలో నుంచి కొంత అర్పణ తీసుకొస్తున్నాడు. కయ్యోను చేసింది అది. ఏం చేశాడు? తొలిచూలు పుట్టిన వాటిలో కొన్నిటిని దేవుని తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు హరుడు అదవుతుందా? ఇది నా ఆస్తి అంటాడు కయ్యోను. ఇది నా పొలం అంటున్నాడు. ఇది నేను అంటున్నాడు. ఇది ఇచ్చింది ఎవరు? అది మర్చిపోయాడు దేవుడు హరుడు. ఇప్పుడు అతన్ని కనపరుచుకునేటువంటి పరిస్థితి అక్కడ కనబడింది. అతను కోపం ఎందుకు వచ్చింది అతనికి? నన్ను నువ్వు తక్కువ చేశావు. అదవుతుందా? దేవుడు నన్ను నువ్వు తక్కువ చేశావు, నా అర్పణ ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ నేను అనేటువంటి స్వభావాన్ని ఆయన వ్యక్తపరిచాడు దేవుడు హరుడు. ఇక్కడ నేను అనేవాడు ఎవడు అసలు? నేను అనేవాడు ఎవరు? అక్కడ నేను అనేవాడు ఎవరు అసలు? వాడి మరి కదా అసలు వాస్తవం. దేవుడు తన స్వరూపము చొప్పున నరుని నిర్మించాడు. దేవుడు హరుడు. ఆయనది కదా స్వరూపము. ఆ స్వరూపాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కయ్యోను మీదకి వచ్చిన కయ్యోనుగా ఉన్న స్వరూపం ఎవరిది అసలు? కయ్యోనుగా ఉన్న స్వరూపం ఎవరిది? స్వరూపం ఎవరిది స్వరూపం? దేవుడిది స్వరూపం. దేవుడు హరుడు. ఆ స్వరూపము తన స్వరూపము చొప్పున నన్ను నిర్మించాడు. ఆదాముకి కయ్యోను పుట్టాడు, ఓకే. కానీ ఆ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది దేవుడి స్వరూపం. అది దేవుడి స్వరూపము అక్కడ కనబడేది కాదు. అది విశ్వం అంతా వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన ఒక రూపాన్ని దాల్చాడు. ఈ రూపం ఏమంటుంది? నా అర్పణ ఎందుకు తీసుకోలేదు అంటుంది. అర్థమవుతుందా? ఈ రూపం అడుగుతుంది. ఈ కయ్యోను అనేటువంటి వ్యక్తి రూపం అడుగుతుంది. నా అర్పణ అంటుంది. నీకేడది? నీకు ఎక్కడది? నువ్వెవరు అసలు? హూ ఇస్ ద వేస్ట్ ఫెలో అంటుంది వాక్యం. దేవుడు హరుడు. నువ్వెవరు అసలు? నేనెవరిని? కుళ్ళి నశించిపోయే శరీరం కలిగిన వాడిని, అంతే కదా. దేవుడు హరుడు. ఎవరిని? ఇదే కదా నేను ఎందరూ నీకు చెప్తుంది. అర్థమవుతుందా? నాకు ఇచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అది దేవుడు చెప్పాడు. నేను మిమ్మల్ని చేయమన్నాను, మీరు చెయ్యండి. ఇది ఇలా చెప్పలేదు దేవుడు, ఇలా చెప్పాడు, ఇలా చేయాల్సింది, మీరు ఇలా ఎందుకు చేశారు? ఇది మీకు చేయడం తెలియలేదు,
తెలుసుకోండి అని చెప్పవలసినది ఇక్కడ పని అయి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? అందుకనే నేను ఏం చెప్పానో అవే జరిపించాలని. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దాన్ని ఒకటి తీయొద్దు, ఒకటి జత చెయ్యొద్దు. నేనేం చెప్పానో సమస్త రహస్యము ఆది యందు అంతమందు వరకు కూడా ఉమయగయు అల్పాయు ఉమయగయు నేనే ఉన్నాను. నేను తప్ప మరొక దేవుడు లేడు, రాడు, ఉండబోడు. ఇదే నా యొక్క నిబంధన అయి ఉన్నది అని చెప్పేసి ఆయన ప్రవచించాడు. ఆమె ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏం చెప్తుంది? కయ్యను నువ్వెవరు, నువ్వెందుకు కోప్పడుతున్నావు? కోప్పడితే ఏమంటున్నాడు? నీ గుమ్మము నీ సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచి ఉండదును. వాకిట ఉంటుందంట. ఏ వాకిట ఉంది ఇక్కడ? ఇది ఇప్పుడు 24 వచ్చిన చూడండి, 23వ అధ్యాయం 24 వచ్చిన. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమున కాచుటకు ఇటు అటు తిరిగి కూర్చున్న ఖడ్గజ్వాల నిలబెట్టును. జీవవృక్షములు కలిగిన గోవంట ఏంటంట? జీవవృక్షమునకు పోవు మార్గం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ప్రవీణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నిత్య జీవం పొందడానికి మూర్ఖుడా. అర్థమవుతుందా? బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నిత్య జీవం పొందడానికి. ఇమానుయేలు గారు, సాంసరోగం నుంచి ఇమానుయేలు ఎందుకు మారావు? నువ్వు రూపాంతరం చెందావు. నువ్వు మారు మనసు కలుగు. దున్నపుదుల ఆడే కూర్చోబాబు, మారు మనసు పొందు. దేవస్తుల హరళి. అర్థమవుతుందా? ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేశావు. ఆ పనికి మన మనస్తత్వం పోగొట్టి ఇప్పటికైనా కొంచెం భయంతోనూ దేవుడికి లోబడిన జీవితంలో బతికితే ధన్యుడివి. లేదంటే ఈ నరకంలో నువ్వు చాలా బాధపడతావు. బాప్తిసం తీసుకుని ప్రయోజనం ఉండదు. నాయన దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సాంసరావు కాస్త చచ్చిపోయి ఇమ్మానుయేలుగా రూపాంతరం చెందు. రాబోతున్న ఉగ్రత చాలా దారుణమైనది. తినడానికి తిండి ఉండదు, నేను ఉండడానికి నేడు ఉండదు. అసలు భయంకరమైనటువంటి శోధన దినాల్లోకి వెళ్ళబోతుంది. బాప్తిసం అనేది ఒక అక్కడ నెలలు మునిగి లెగిస్తే బాప్తిసం కాదనైనా ఆ ఖడ్గజ్వాలను దాటి వెళ్ళాలి. ఆ ఖడ్గజ్వాలను దాటి వెళ్ళటం అంటే నీలో ఉన్నవన్నీ మలినాలన్నీ కడగాలి, నశించిపోవాలి, అగ్ని జ్వాల అవ్వాలి, కాలిపోవాలి. అవన్నీ అర్థమవుతుందా? దయచేసి ఎందుకు చెబుతున్నావు అర్థం చేసుకో. నువ్వు మారటం కోసం చెబుతున్నావు. నువ్వు ఇంకా మంచినటువంటి మతంతో కూర్చొని ఇక్కడ సంఘాన్ని నాశనం చేయవు. రాబాబు సంఘం ఇది నేను చాలా చెబుతాను. నీలో మార్పు లేదు. ప్రభురాత్రి భోజనాలు కూడా నువ్వు చెయ్యి వేసుకోవడానికి అర్హుడు కాదు. తగ్గింపు కలిగి ఉంటే దానికి ఆ అర్హుడు అవుతావు. తగ్గింపు లేకపోతే నువ్వు అర్హుడు కాదు. సంగతి పెట్టు. దేవుడు చెప్తున్నాడు, ప్రభువా నీ పేరిట మేము బాప్తిసం తీసుకున్నాము, నీ పేరిట పెద్ద పెద్ద సంఘాలు కట్టాము, నీ పేరిట పెద్ద పెద్ద సభలు పెట్టామంటే సున్నపు పుట్టువారులారా మీరెవరు నాకు తెలియదు, మీరు నా ఎదురు నుండి వెళ్ళిపోండి అన్నాడు యేసుక్రీస్తు. పట్టం ఎవరితో అన్నాడు? శాస్త్రులు, పండితులు. నీకంటే వస్తువులు చెయ్యి పెడితే స్వస్థత కలిగేటువంటి వాళ్ళు, అద్భుత కార్యాలు చేసిన వారే ఆరనే అంటున్నాడు. నువ్వేం గొప్ప కాదు. ఇప్పటికి లేదు. ఇప్పటికి నీ యాక్షన్ మారట్లా. ఎంత హృదయాన్ని కఠినపరుచుకుని ఉన్నావో అర్థం చేసుకోవాలి. హృదయాన్ని కఠినపరుచుకుని ఉన్నారండి సంవత్సరాలు. మీరు మీలో మార్పు కోరుకుంటుంది సంఘం. కాపరిగా నేను మీకు చెప్తున్నాను, మార్పండి. ఈరోజు వాక్యాన్ని ఏదో మీరు దాచి చేయాలనుకుంటున్నారు. సంఘాన్ని నాశనంగా మీరు సంఘాన్ని తప్పుదో బట్టి చెప్తున్నారు. మార్పండి. కొంచెం మార్పు మూసుకెళ్ళిపోండి సంవత్సరం. ఆ యాక్షన్ మార్చండి. అంటున్నాను. మీరు విగ్రహం కాదండి, మీరు జీవం కలిగిన మనిషి. తెలుస్తుందా మీకు?
దేవుడు ఆ మాదిరిగా మనకి బోధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మారు మనిషి కలిగి జీవించడం కోసం ఆయన ఎంతో తను ఒక నూతన ప్రక్రియను భూమి మీద తీసుకురావడం కోసం తాను అర్పించుకున్నవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రోధించాడు. నేను ఇప్పుడు సంఘంలో కూడా వేదనతో బాధతో వాక్యం చెప్తున్నాను. ఇది నిజంగా ఇక నాకు గొప్ప పరీక్ష ఉంది. ఈరోజు నిజంగా నా యొక్క చూపు, నా ఆలోచనని మార్చని విధంగా సాతాను గాడు ఎంత బాణం ఎక్కువ పెట్టుకుంటున్నాడంటే, అంటే అక్కడ ఒక చిన్న విషయం నేను కయ్యోను అర్పణ ఎందుకు తీసుకోవాలి, హేబేలు అర్పణ ఎందుకు తీసుకోలేదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిలో నిత్యం యొక్క మార్గం ఏంటి అనేటువంటి దాన్ని ప్రవక్త మరుసటి వారు చెబుతానంటే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఆయన బతికే ఉన్నాడు. అయితే ఆయన ఫస్ట్ యాక్సిడెంట్ అయిన క్షణంలో ఆయన భార్య, పిల్లవాడు, బిల్లి, వాళ్ళ మిసెస్, మేడ, ఆయన ఉన్నారు. బ్రహ్మం గారు ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయి ఈయన బాడీ అంతా ఎముకలన్నీ విరిగిపోయి నుజ్జుగా అయిపోయి చాలా గందరగోళంగా బాడీ బండి నుంచి కింద పడిపోయింది. మేడ కూడా కింద పడిపోయి అంటే బిల్లి అక్కడికి వెళ్ళి డాడీ మమ్మీ చనిపోయింది అని చెప్పేసారని చెప్తున్నాడు. చెప్తుంటే ఈయన రెడహం గారు అన్నాడు, మమ్మీ చనిపోలేదు, మమ్మీ చేయి ఒకసారి తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పేసారు. మమ్మీ చేయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, మమ్మీ చేయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అని చెప్పేసారని అంటున్నాడు. బిల్లి మేడ చేయి తీసుకొచ్చి బ్రహ్మ చేతిలో పెట్టు. హల్లెలూయా. బ్రహ్మం చివరి ప్రార్థన, ప్రభువా నీ యొక్క పరిచర్య నేను చేయడం కోసం సమస్తం నీ చిత్తానుసారం కోసం నేను ప్రార్థించాను అని చేసి ఉన్నాను. నా జీవితము ముగుస్తుందేమో తెలియదు కానీ ప్రభువా నువ్వు అప్పగింపబడిన పని నేను సంపూర్ణం చేయడం కోసం నా యొక్క ప్రయత్నం మొత్తం నేను చేశాను. ప్రభువా నా బిడ్డ యొక్క జీవితము, నా పిల్లలను యోగ్యంగా చూసుకునే శక్తి నాకైతే లేదు, కానీ నా భార్య తల్లి అవసరం కలిగినటువంటి పిల్లలుగా వారికి అవసరం ఉంది. నా భార్య ఇప్పటికే మరణించింది అనేది తెలియవస్తుంది. ఇది నేను అంగీకరించట్లేదు నాయన. నీ పని నేను ముగించాను అనుకుంటే నన్ను తీసుకొని నా కుటుంబ అవసరం కోసం మేడాన్ని బతికించిన ఆయన. నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ చిత్తమైతే నెరవేర్చిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నేను చనిపోయాడు మేడం. దేవుని హల్లెలూయా. ఆ విధంగా నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. దేవుని హల్లెలూయా. బ్రహ్మము తన కోసం తాను ఎప్పుడు చేయలేదు ప్రార్థన, తోటి వారి కోసం ప్రార్థన చేసేది. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలే, ఆయన కోసం చేయలే, లోకం కోసం ఆయన ప్రార్థన చేసేది. ఎవరు కూడా వారి కోసం ప్రార్థనలు ఎప్పుడు చేయలేదు. దానియేలు, దావీదు, యేసేలు, లేకపోతే మత్తయి, పేతురు, లేకపోతే ఈ మోషే కానీ ఎవరు కూడా వారి కోసం ప్రార్థన చేయలేదు. దేవుని ఆదాము ఏం చేశాడు, తన భార్యకు శిక్ష పడకూడదని చెప్పి నోరు మూసుకుని కూర్చున్నాడు. అర్థమవుతుందా? దేవుని అందుకని ఆదాము ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డాడు? ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డాడు ఆయన? దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేయను. ఆయన పంపివేసేసాడు. ఏ నేల సేద్యం చేసుకోవాల్సిన అవసరంతో ఉందో ఆ నేల సేద్యం చేసుకుని పోవయ్యా పోవు అని చెప్పేసి పంపించేసాడు. అదవుతుంది. ఆ సేద్యం చేసిన నేల ఎవరు అనుకుంటున్నారు? కయ్యోను, నాది అనుకుంటున్నాను.
ఇది నా భూమే కదా, ఇది నేనే కదా అన్నప్పుడు ఇతన్ని కూడా అక్కడి నుంచి ఏం చేశాడు, భూమి మీద దేశ దిమ్మలై ఉండును అని చెప్పేసానని ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి ఆయన, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి. దేవుడు మాట్లాడే ప్రదేశం నుంచి కూడా వెలగొట్టేశాడు. అక్కడ కూడా నువ్వు ఇంకా వెళ్ళిపోయా అని చెప్పేసి కయ్యను పంపించాడు. అప్పటికి హేవేల్ చనిపోయాడు, కయ్యోను వెళ్ళిపోయాడు. ఈయనకి మరలా ఎవరు పుట్టారు చూడండి, 5వ అధ్యాయం ఆదాము మూసావళి గ్రంథం ఇదే 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు ఆదాము సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసిన మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినము నుండి వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టును. నరుడు అంటే పురుషుడు, నారి అంటే స్త్రీ, భార్య భర్తలు ఇద్దరు ఉంటే నరులు అంటారు. నరులు అంటే ఇద్దరు, నరుడు అంటే ఒకళ్ళే. దేవస్థానం ఇక్కడ ఆదాముని ఎక్కడి నుంచి పంపించేశాడు, తోట నుంచి. నరుడు అంటున్నాడు ఇక్కడ, ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటైన సహాయమును నా వారి కొరకు చేసి తప్పిను. నరుని ఆజ్ఞాపించు. అక్కడ నరుడే ఒకటే ఉంది, ఆజ్ఞాపించినాడు. నరుడు ఒకడే ఉన్నాడు. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండటము చూడండి. అక్కడ నుంచి మీరు చదువుతా వస్తే మీకు తెలుస్తుంది. 1వ అధ్యాయమే 2వ అధ్యాయమే మీరు చదువుతా వస్తే తెలుస్తుంది. ఆ ఒక్కడిగా ఉన్న నరుడికి దేవుడు నరుడితోనే చెప్పింది, ఆదాముతోనే చెప్పాడు. ఆదాము అవ్వక చెప్పలేదు, దేవుడు అవ్వక చెప్పలేదు. ఆదాములో నుంచి తీయబడింది నారి కాబట్టి ఆదాముకు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఆదాముకు చెప్పినన్ని ఆమెకి వినబడింది. ఆమె శరీరం అయి ఉంది కదా, అర్థమవుతుందా? నరుడు నరుడిలో భాగమై ఉన్నది కాబట్టి ఆ స్త్రీ, ఆ యొక్క అవ్వ స్త్రీ స్వభాగం అయి ఉంది కాబట్టి ఇక ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకుండా సాతానుతో చెప్తుంది, ఆ సర్పంతో చెబుతుంది, ఈ యొక్క ఏదైనా తోట ఏ యొక్క చెట్టు వృక్ష ఫలమైనా మేము తినవచ్చు కానీ ఆ యొక్క వృక్ష ఫలం మేము తినకూడదు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పి చెబుతుంది. దేవస్థానం హల్లెలూయా. అర్థమవుతుందా? అది అక్కడ చెప్తున్నాడని చెప్పాను కదా. ఇక్కడ నరుడు చెప్పలేదు, ఆదాము చెప్పలేదు, దేవుడు చెప్పినటువంటి విషయాన్ని చేయలేదు. కయ్యేలు కూడా చేయలేదు, హేబేలు మాత్రం చేశాడు. కాబట్టి హేబేలుని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడు. హేబేలు రక్తము ఘోషించింది. దేవస్థానం హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని యాస్టీజ్ చేయడానికి ఒక రుసుము చెల్లించవలసి వచ్చి ఉన్నది. ఆ రుసుమే ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చి తాను ఇక రక్తము చిందించి తన రక్త మాంసములను వెనగట్టి అది మనకి ఇవ్వవలసిన హక్కు పత్రాన్ని విడిపించి తీసుకొచ్చాడు. ఆయన మరి ఇక మనకు రక్షకుడై ఉన్నాడు. ఆ యొక్క మన ప్రభువైన యేసు క్రీస్తులో రక్తములోనికి మనము పాత్రదారులుగా కావటం అంటే ఏమవ్వాలంట, మనము అగ్ని జ్వాలలో మరి శుద్ధీకరణ జరగవలసి ఉంది. దేవుడు మీకు నాతో మాట్లాడినటువంటి మాట మీరు గమనించారు కదా. ఇక్కడ మనము అనేటువంటి విషయంకి వస్తే మనకు అర్థమవుతాం. మిగిలిన టాపిక్ మరి దేవుని చిత్తం అయితే సాయంత్రం మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రవృత్తి పోతుంది. ఇప్పటికీ చాలా సమయం మనం మాట్లాడుకున్నాం, చాలా సమయం కూడా వ్యర్థపరుచుకున్నాం. కాబట్టి సాయంత్రం కూడా కనీసం ప్రార్థన పూర్వకంగా దేవుని తగ్గింపు కలిగి జీవించడం కోసం ప్రయత్నించారు. ఏది కూడా ఎవరు కూడా నిరాకరించారు కానీ ఎవరికి ఏ అధికారం లేదు కానీ ఎవరిది వారే గుర్తించి సరి చేసుకోవడం కోసం ప్రయత్నించారు. ఎందుకంటే ఎవరి యొక్క తీర్పు వారే చెబుతున్నది అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, ప్రభువైన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రోజు ప్రభా మరి మీరు మాట్లాడిన ప్రతి మాటని ప్రభావ మీరు గ్రహించే వారిగా ఉన్నటువంటి సహాయం చేసి చూపించున్నాయినా. మాలో ఏ లోపం ఉన్నా మమ్మల్ని క్షమించండినా. సంఘంలో ఎవరు ఏ తప్పు చేసిన ప్రభావ మీరే క్షమించండి తండ్రి. ప్రభావ మీరే ప్రభావ మమ్మల్ని సరిచేసే దేవుడు అన్నారు తండ్రి. మీకు చిత్తానుసారంగా జీవించగలుగుతారు కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్.